That fellow is a cruel driver. He didn't realize that he is already a disabled person. Right. And he couldn't move away in spite of the horn because of his disability. The skin from the thigh is grafted. Yeah. And it took roughly 1 year for him. Very difficult. Raise the voice. Touch button. She will be making humming. Yeah. What was done? Done too. Very good. Once more and one more. 10-15 బాగుంటుంది. ఈ బామ్మ పాట 10 రూపాయలు ఇస్తుంది. నీ ఇష్టం మరి. Nara
గణపతి స్కంద శివరామకృష్ణ కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి జగదంబ శారదా లక్ష్మీ గౌరీ భువనేశ్వరి రాజరాజేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి శివరామకృష్ణ అంజని సుకుమార్ శ్రీ ఆంజనేయ మంత్రాలయ వాస శ్రీ రాఘవేంద్ర గురువాయూపురవాస గురువాయూరప్ప శబరిమలయ వాస శరణం మయప్ప గురువాయూర్పురవాస గురువాయూరప్ప శబరిమలయ వాస శరణం మయప్ప శబరిమలయ వాస శరణం మయప్ప అత్యపూర్వధర దశవిధ రూపాది శుభదాయక ఆనందరూప శంఖ చక్రధర తిరుపతి వాస కలియుగ వరద శ్రీ గోవింద కలియుగ వరద శ్రీ సాయి శివరామకృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ శివరామకృష్ణ I've been eating this. And I've been eating this. I've been doing this. Yeah. Three of a kind, one player. Yeah, full house. The wrong side. Say something. What? చెప్పడానికి కూడా రాదు. That and focus kar. Okay.
నేను అర్థం చూసుకోలేదేమో మీరు ఎంతవరకు. గంధమని ప్రయోగం చేస్తే గంధమని వస్తుంది, కోరేటి వస్తుంది. ఇందాక బలరామ తగ్గ చిరునవ్వు వేస్తున్నాను అసలు తీద్దామని. చిరునవ్వు కాదు ఎక్కడ అదే ఇందాక నుంచి పడుతున్నారు అనుకున్నారే మరి యాంగిల్ అలా ఉందని ఇప్పుడు చెప్పా ఇందాక నుంచి అనవసరం పోజ్ ఇచ్చాడు. ఆ యాంగిల్ కవర్ అవుతున్నా అనుకున్నా ఇందాక నుంచి. ఆలోచన లేదు పాయింట్ వంశీగాడు ఎక్కడ ఏ కెమెరా ఎలా పోజ్ ఇచ్చేస్తుంటాడు ఏమో. ఎందుకంటే పడితే పడతా పాయింట్ లేదు. ఆ పాయింట్ అలాంటివి తీసుకొని దానికి దీనికి ఆలోచిస్తున్నారు. పావులు చూడండి పాలు అసలు తాగుతావు చీర బాగుందా? నెక్స్ట్ టైం పంపిస్తాను బాగుంది. నెక్స్ట్ టైం మాత్రం బాగా సెలెక్షన్ కాదు నాదే సెలెక్షన్. అప్పుడు దెన్ యూ విల్ గెట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్. ఆ డ్రెస్సింగ్ లో చూసాను సరిపోతుంది. అసలు మీరు వచ్చినప్పుడు సరిపోతుంది మరి మా బాగా ఏంటో అనుమానం. ఎక్కడ సరిపోతుంది? సరే ఎనివే నువ్వేనా పనులు కొన్న కుట్టించాను కొన్నది ఆయన బట్ట మెటీరియల్ Tomorrow, every morning, day after tomorrow. So, 7:50 flight. So, అవును బావా రేపు సాయంకాలం రేపు చట్టం వచ్చినందువల్ల మేము ఇలా అయిపోయినాము, అందువల్ల దేవుడి మీదనే ఆధారపడి ఉన్నాము అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు. ఆ తర్వాత 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళాను శ్రీకూర్మం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారేమో చూస్తే లేదు. ఎక్కడికి పోయినారంటే విశాఖపట్నం వెళ్ళారండి. వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉండలేదు, మీరు ఇక్కడ రమ్మని చెప్తే వెళ్ళారు. అంతవరకు అంటే చివరి దశ వరకు వాళ్ళు ఎంతకాలం ఉండగలరు అంతకాలం కూడా దేవుడి మీదనే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి దైవత్వం మీద దేవుడి యొక్క భక్తి అది అంత ఎక్కువగా ఉందన్నమాట. నేను శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా కొంతమంది ఆనగొందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దేవదాసులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నేరుగా వచ్చి మీరు నాట్యం చేయండి అని కృష్ణదేవరాయలు అడగడం. వాళ్ళు చెప్పారు మేము చెయ్యము, ఇక్కడ మేము దేవుడికి అంకితం అయిపోవాల్సినటువంటి వాళ్ళం, మేము ఇక్కడ చెయ్యమని చెప్పి వాళ్ళు జీవితాలులో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వచ్చేసి ఆ దేవాలయంలో నృత్యం చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీశారు. ఈ మధ్యనే ఇక్కడ రుద్రగణికలో రెఫరెన్స్ వచ్చింది. సో కాబట్టి అంటే ఎంత పవిత్రమైంది అని అంటే వాళ్ళకి ఎంత ఇష్టమైంది అని అంటే మనం కనుక ఆలోచిస్తే తెలుస్తుందన్నమాట. ఇక్కడ చిత్తూరు జిల్లాకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు కొంతమంది, మా నాయనమ్మలు మా అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఇక్కడ నృత్యం చేసినటువంటి వారి. కాబట్టి మేము మద్రాసులో ఉన్నాము, ఇవాళ మద్రాసులో ఉన్నా కూడా మళ్ళీ వస్తాం. మేము వచ్చి ఇక్కడ నవరాత్రులు అప్పుడు ఇక్కడ నృత్యం చేసుకొని పోవాలి. అంటే సారంగ ఆయన తర్వాత సారంగపాడి గారు పాటలు అది పాడినటువంటి ప్రదేశం కదా. ఈ ప్రాంతంలోనే మేము నృత్యం చెయ్యాలి అని చెప్పి చెప్పారు. సారంగపాడి గారు కారు పెట్టినారు. నేను కారు పెట్టినట్టుగా వెళ్ళాను. వెళ్తే చివరి రాజు ఉన్నాడు అక్కడ. ఆయన ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. చివరి ఆయన ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఆయన వెళ్ళి కలుసుకుంటే ఆయన చెప్పారనమాట, ఏం లేదండి వీళ్ళు ఇప్పుడే వచ్చారు, మీరు కనుక వీలైతే నవరాత్రుల్లో కనుక వస్తే వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ నృత్యం చేస్తారు. ఒకప్పుడు సారంగపాణి రాసినటువంటి పదాలు నృత్యం చేయడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. క్షేత్రయ్య సంగీతం వేరు, అన్నమయ్య సంగీతం వేరు, త్యాగయ్య వీళ్ళందరికీ వేరు. సారంగపాణి మాత్రం చాలా క్లిష్టమైనటువంటి పదాలు అవి ఉంటాయన్నమాట. అందులో అవన్నీ కూడా తెలిసి నృత్యం చేయడం అనేటువంటి జావలీలు కానీ అవన్నీ కూడా చేయడం అనేది చాలా కష్టమైనటువంటి మాట. అయితే మరి say something. బాగున్నామా అని అడుగు. ఆయన ఇంగ్లీష్లో సౌండ్ వినిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని రికార్డ్ అవుతున్నాయి. గట్టి సే సంథింగ్, టాక్ సంథింగ్. బాగున్నావా? లౌడ్
థ్యాంక్స్ అన్నాను చెప్పు. హాయ్ పెద్దమ్మ. అదే చెప్పాలి టాటా బాయ్. చూడండి. హాయ్ పెద్దమ్మ, ఈరోజు తాతయ్య బర్త్డే చాలా బాగా జరిపాం. పొద్దునంతా ఏదో పూజ చేశారు. నేను అటెండ్ అవ్వలేకపోయాను ఎందుకంటే సంగీత హస్బెండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద గేమ్ బాయ్ క్యాసెట్స్ విచ్ యూ సెండ్ మీ. ఐ రియలీ ఎంజాయ్ దెమ్. వెరీ గుడ్ రా. నువ్వు పిల్లి అయిపోతున్నా రా. పిల్లి అంటే నువ్వు పిల్లి అయిపోయినా నువ్వు పిల్లి అయిపోయినారా? పిల్లి ఫ్యామిలీ కదా. వాడు ఒరిజినల్గా పులే. అందరూ వాడిని ఊరికే అదేం కాదు. అరే ఆడెవడో ఉండేవాడు వాడేమో చేయకపోతుంటే ఎవరంటే లక్ష్మణ్ ఎవడు మాత్రం పుల్ అవుతాడు కావడు తొందరగా. నువ్వు పట్టుకొని వాడు నిన్ను నచ్చుకోవడానికి ఎప్పుడు వచ్చాడు అడిగా. అది గుర్తున్నాడా పోయినాడా? అప్పుడు వీడు ఎంత అండి మాటలు వచ్చి వాడు ఎందుకు గుర్తులేడు. అశోక్ నగర్ ఆ మాట ఏదో వాడు మాట పట్టుకున్నాడు. గుర్తుండదు. అది ఎంత 2 ఏళ్ల వాడు అప్పుడు. అశోక్ నగర్లో ఉన్నాడా పోయినాడా? ఉన్నారు, అమెరికాలో ఉన్నారన్నా ఇక్కడ ఉన్నారు వాళ్ళు. శాస్త్రి అంటే నీ శాస్త్రి బాబాయ్ శాస్త్రి. అన్నయ్య శోభనాథ్ రైట్ సోమనాథ్. వాళ్ళిద్దరు మిగిలారు. వాళ్ళిద్దరూ అసలు కదిలిస్తే నృత్యం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుందంటే దాదాపు 80 సంవత్సరాలు నిండి ఉంటుందండి. 80 సంవత్సరాలు నిండి ఉంటుంది. వాళ్ళు నేను నా దేవదాసులో వాళ్ళ ఫోటోలు కూడా ఇచ్చాను. వాళ్ళు నృత్యం చేసేటువంటి ఆ పద్ధతిలోని వాళ్ళు అట్లే మాట్లాడారు, అదే రకంగా ఉన్నారు. అంటే వాళ్ళు అనుకున్నటువంటి నృత్య కళకు, ఆ నృత్యానికి కానీ సంగీతానికి కానీ దేవదాసులు ఇచ్చినటువంటి విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. అందుకని చారిత్రకంగా మనం కనుక తీసుకుంటే మనకు చెల్లవ దగ్గర, చెల్లవ మొదలు మాచందేవి అని, తర్వాత లకుమాదేవి అత్యద్భుతమైనటువంటి నాట్యం చేసినటువంటి ఆమెను వాళ్ళ తల్లి మల్లమ్మ గారు ఏమైనా సరే కూతుర్ని భావనారాయణ స్వామికి అంకితం చేయాలి అనుకున్నారు, కానీ కుదరలేదు. ఈ లోపల రెడ్డి గారిని పిలిచి నాకు పంపించండి, మాకు ఆస్థాన నర్తకి కావాలని చెప్పి అడిగారు. అందువల్ల ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఆస్థాన నర్తకిగా ఉండడం మంచిదా, లేకుంటే తను దేవదాసిగా దేవుడికి అక్కడ భావనారాయణ స్వామికి అంకితం అవ్వడం మంచిదా అని డోలాందర పడుతున్నప్పుడు మల్లమ్మ గారేమో ఇలా కోరుకున్నారు. కోమరెడ్డి రెడ్డి ఏమో ఆస్థాన నర్తకిగా రమ్మని ఆహ్వానించారు. అయితే ఆహ్వానించిన తర్వాత ఎందుకు ఆమెకు ఏమైనా సరే ఆస్థాన నర్తకి